సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సైలెంట్ గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్ గా వచ్చి చెప్పడం, దానికి ఏంటో సొల్యూషన్, అదేంటో రైట్ ఆ మాట అనేది చేసుకోవడం తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరచలుకున్నట్టేగా. ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే, కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏంటనేది అంటున్నారు, వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు, వాళ్ళని పంపించి వాళ్ళతోనే మాట్లాడాను అని అంటే, రేపు నేను వస్తాను కదా అని చెప్పారు ఆయన. అది రేపు ఎవరు ఉంటారు? అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్ మమ్మల్ని చేస్తున్నారు తప్ప మాట్లాడారు. ఎవరు మీరు ఎలా చెప్పారో వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరో తెలియదు కాదు, చెప్పారు కరుణబాబు గారు కూడా తెలుసు అంటే ఆయన దృష్టిలో కూడా పెట్టారని అంటే రేపు మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి పోలీస్ ఇది విషయం ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది, ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. మీకు ఎవరికన్నా ఎవరైనా నీకెవరు చెప్పారు? ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఇది అంటే ఒకటి ఒక నీకు ఫ్యాకల్టీ చెప్పారు, మీకన్నా మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు. బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు, మనం అది ఫేక్ అని అడుగుతున్నాం. అదే అవ్వాలని కోరుకుంటాం. ఒక రూమరు ఇంత వైరుగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అవుతుంది. చాలా ఆడపిల్లలు కదా, ఆడవాళ్ళం కదా, ఏది గొప్పలు మాట్లాడినా తెలియదు. ఆ రోజు నేనే ఉన్నా మేడం, మీ దగ్గర లెటర్ పట్టుకొచ్చి మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల సార్ మాట్లాడలేదు, మీరు రాలేదా? బయట ఒక 4 మెంబర్స్ ఉన్నారు, లోపలికి ఒక అబ్బాయి వెళ్ళాడు. అబ్బాయితో మాట్లాడితే ఎవరి ఫోన్లో నేను బయట నుంచి ఆ 4 మెంబర్స్ కూర్చున్న వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు. వాడిని జస్ట్ తిరుగుతున్న వేరే సార్ సరే ఎవరో తిరుగుతున్నది, పోలీస్ కేసు అవుద్ది, మీరు ఎన్నికోండి అవుతుంది, వెళ్ళుకుంటారు వెళ్ళిపోండి అని చెప్పి తిట్టారు. తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు సరే బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను మీరైతే సపోర్ట్ చేస్తా, నీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళారు. తర్వాత నేను సార్తో మాట నాకు ఇష్యూ ఏం తెలియదు. నాకు హాస్టల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది కదా మేడం, ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది. ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అక్కడ నాకు తెలిసింది కెమెరాస్ కూడా దొరికాయంట మేడం. ఆమె కూడా దొరికాయని చెప్పి వాళ్ళు అందరూ ఏమో తెలియదు. ఆ అమ్మాయి రూమ్ లోకి మీలో ఎవరైనా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళారా? మన మేడమ్స్ ఎవరికన్నా దొరికిందా? మన మేడమ్స్ తెలియకుండా మనకు తెలియకుండా కెమెరాస్ ఎలా దొరుకుతాయి ఆ రూమ్ లో? ఎవరు ఇఫ్కేస్ ఏ ఒక్క బయట మనిషి మీరందరిలో అవ్వాలి, లేదా ఎవరైనా సారాలుగానే ఎవరైనా చూడమంటే మేము మా ఆధ్వర్యంలో చదివాము. ఏది మా ఆధ్వర్యంలో ఇది వర్క్ చేయాలి. అది సాక్షి అది ఎవరు చూసారు? ఎవరైనా అది ప్రతిదీ ఇంతే. ఇంకా
సైలెంట్ అయిపోండి. ఇది ఒకరిది కాదు సమస్య, అందరిది, అందరూ చండాలే. సో ఇది ఎవరి కాదు సైలెంట్ గా ఎవరి రూమ్ లో కాదు బెస్ట్. గ్రూప్ లో ఉండి ఇలాంటి విషయాలు బయట చర్చించుకునే అయితే కాదు. రేపు ఇక ఒక ఎన్ని గంటలు ఉంది ఇంకా మేబీ ఇది కాల్ చేయాలని అలా కాదు. నా యాక్చువల్ అటాచ్డ్ మాకు సంబంధం లేదు. ఏంటంటే అమ్మాయి కదా మేడం ఒకరికి ఇప్పుడు చాలా మంది స్నానం చేసి హాస్టల్ అంటే అందరిది. ఇప్పుడు అదే మేము వస్తే అందరూ వచ్చి మాట్లాడుతారు. రక్షితాది వస్తుందో, సౌమికాది వస్తుందో, యామినీది వస్తుందో, బ్యాడ్ నేమ్ వస్తే అందరూ అందరికీ వస్తుంది ఆబ్వియస్ వచ్చి. అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు నేనేం అంటలేదు. ఇంతకేమన్నా వాట్ ఈస్ వాట్ అనేది ఆగండి. 12 గంటలు ఆగండి, ఇంకో 12 గంటలు ఆగండి. రేపు సార్ ఎన్నింటికి వస్తారు మేడం? మేము క్లాస్ కాలేజ్ ఎలా మానేస్తాం రేపు అందరు రోజు వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని ఫోన్లో ఆపండి, టయానికి వెళ్ళండి అని చెబుతున్నారుగా. మీరు చెబుతున్నారా మీరే? రేపు మార్నింగ్ బట్టి అర్థం పెట్టుకుని సార్తో మాట్లాడుకుని తెలుసుకున్నాక అది మీ ఇష్టం, నేనేం కాదన్నా. కానీ తను వెళ్ళేటప్పుడు కూడా అందుకే మేము వచ్చాము. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళగానే మా వైపు చూసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ ఇచ్చుకుంటే ఇంటికెళ్ళింది. ఏదో ఆ అమ్మాయి మా అమ్మాయి తెలిసి వాళ్ళు ఏం అనలేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళే మమ్మల్ని అన్నారు. అమ్మివ్వండి. ఇప్పుడు ఏంటనేది ఆగండి, అలా కాదు. రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది. మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఇదిగోండి మేము ఇచ్చేసాము, ఇప్పుడు వెళ్తా ఇలా ఇట్లా చేసిందండి మమ్మల్ని. మీ వైపు సపోర్ట్ చేయమా కదా, అది మీరెందుకు మిస్ చేసుకున్నారు? సొల్యూషన్ ఎందుకమ్మా? అసలు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే అన్నీ వస్తాయి రేపు అన్ని వస్తాయి. నేను మీరు సారా అందరూ కూర్చుంటాం. నేను సారాల ముందు నేను కూడా కూర్చుంటాను. అది రేపు మార్నింగ్ అయితే నేను ఎవరు కాలేజ్కి వెళ్ళాను. అందరూ మాకు వస్తాం సార్. హాస్టల్ వస్తే రోజు అయితే అప్పుడు మేడం మీరు పిల్లలు వెళ్ళనివ్వండి. మీరు సార్ ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన వాడు సార్ ఎక్కడికి వెళ్ళరు. మేడం ఒక అంటే సార్ ఫుడ్ విషయంలోనే డోర్ మూయించి పంపించారు మేడం. అసలు ఇంతే ఉన్నాడు వెళ్తే వెళ్ళండి ఫుడ్ విషయంలో చెప్పారు అది ఓకే మేడం. ఇది అలా చెప్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు కదా, ఇది మామూలు విషయం కాదు కదా. దీనికి ఎందుకు అలా చెప్తారు? అసలు ఇదిగో మీరు అసలు దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్. లేదు అని ఒక దాని మీద ముందు ఇది పాజిటివ్ గా ఉండండి. అది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు. డిస్టర్బ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది ఇది జరిగి? 3 రోజులు మీరు రేపు మార్నింగ్ దీనంతా సొల్యూషన్ వస్తుంది. ఏంటది? అది కామ్గా ఉండాలి. ఏంటంటే వాటర్ ప్రాబ్లం రేపు నేను కూడా ఎర్లీగానే వచ్చేస్తాను. ప్లీజ్ అన్ని బెందురు కానీ అమ్మాయి తప్పు లేనప్పుడు మాతో మాట్లాడచ్చు కదా. ఏదైతే కాసేపు ఆగండి, కాసేపు ఆగండి. ఆగండి మేడం, మీరు మాట్లాడకండి. ఆగండి అమ్మ ఒక నిమిషం.
ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో నీకు ఒకళ్ళు చెప్పారు నీకు ఒకళ్ళు చెప్పారు నీకు ఒకళ్ళు చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకు ఉన్నారు. అర్థమైందా? మనకు స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఏది ఏమి అవ్వదు. చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పోనీ ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది. నేను అదనట్లేదు మేడం. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చెప్పి అబ్బాయి ఈ లోపే వీడియోస్ ఎవరికైనా పెట్టేస్తే ఏమైతే అంటున్నాను మేడం. ఏమీ జరగదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఏమి కాలవు ఏమి అవ్వదు. నేను సార్తో చెప్పాను, సారు ఇట్లా చేయండి ఇట్లా అనేది నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అది నా రేపు వద్దు అది బ్లేమ్ అవుతుంది. నేను అందరికీ ఆగండి. నేను నాకు ఈ 1200 మంది తరఫున ఉంటాను. నేను అర్థమైందా? మెజార్టీ వైపు ఏంటి? మెజార్టీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు. తెలియనప్పుడు నేను ఎలా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు. నేను హైయర్ అథారిటీ చెప్పినప్పుడు ఆ హైయర్ అథారిటీ ఆయనతో మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుంది? ఎవరు గుడిగడ్డ నుంచి ఎవరు వస్తారు? సురేంద్ర బాబు గారు గుడిగడ్డ నుంచి వస్తారా? ఎంతమందిలో మీకు చెప్పిన ఎవరో చూస్తున్నాడు కాదు చెప్పరంటారా? అన్నీ ఉంటాయి. ఒక నిమిషం ఆగండి అమ్మా. సారాన్ని పిలిపించండి. అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోలేదు మీరు. ఏం లేదమ్మా రేపు సార్ వచ్చి మాట్లాడతారు. ఏమి ఉండదు, మీరు ఇవన్నీ ఏం లేదు ఎదురమంటే అన్ని వెళ్ళండి. రేపు కాలేజీకి వెళ్ళండి, అందరూ ఉంటారంట మాట్లాడతారండి. మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? ఏదైనా ఒకటి చెప్పండి. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? అసలు అల్లరి చేసుకునే విషయం ఇది. అమ్మాయి దగ్గర మీరు ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపించారు? ఈ లోపు కాపులు పట్టుకుంటే ఏముంది ఉపయోగం? వాళ్ళు ఇంకా వీడియోస్ ఇంకో 10 మందికి ఇదైతే మా పరిస్థితి ఏంటి? సారాన్ని రమ్మనండి. మీరు ఎంతమంది ఇచ్చేస్తారంటే మీరు మెజార్టీ మంది సపోర్ట్ లేదు. ఇంకొక అమ్మాయి ఫైల్ అమ్మాయి అదే చెప్పారండి. నేను నా ఐడి నేను చెప్పాను సార్తో మాట్లాడుతున్నాను. అది చెప్తానమ్మా. ఫోన్ తీసుకోమన్నారు, ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మేడం వెళ్ళి తన ఫోన్ తీసుకున్నాక స్విచ్ ఆఫ్ చేసి తను స్విచ్ ఆఫ్ చేసి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.